సర్వే నంబర్ 300లో ఏర్పాటు చేసిన బోర్డులను కొందరు తొలగించారు. రాత్రికి రాత్రే పొలంలో రేకులతో నిర్మించిన ప్రహారీ గోడను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న యజమానులు ఘటన స్థలానికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేంటని ప్రశ్నించిన యజమానులపై బౌన్సర్లు దాడికి దిగారు. దీంతో బాధితులు నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టులో కేసులు పెండింగ్ లో ఉండగా తమ వ్యవసాయ పొలాన్ని కొందరు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. పూర్వీకుల నుంచి వస్తున్న భూమి ఇది. ఈ మధ్య ఇక్కడ బిల్డింగ్లు అవన్నీ జరిగినందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. యాక్చువల్లీ ఇది పుప్పాలు కూడా 300 సర్వే నెంబర్ 31 గుంట. ప్రజెంట్ మా అన్నయ్య పేరు మీద, మా కాక పేరు మీద, ఇంకో కాక పేరు మీద ప్రజెంట్ ఆన్లైన్లో ఉంది. మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. మేము కోర్టుకు కూడా పోయినాము. అయినా కానీ మమ్మల్ని ఇట్లా సతాంచి రాత్రికి సైబర్ సిటీ డెవలప్మెంట్ వాళ్ళు రాత్రికి కొత్త కనిపిస్తుంది. మేము వచ్చినాక కూడా బౌన్సర్లను పెట్టి ప్రత్యేకంగా 20-30 మంది బౌన్సర్లను పెట్టి ప్రత్యేకంగా మా మీద ఇట్లా చేయడం జరిగింది. వాళ్ళు కూడా సహకరిస్తానన్నారు. కానీ ఇక్కడ మాత్రం వర్క్ జరిగిపోయింది. రాత్రి మాకు ఎట్టి పరిస్థితుల్లో ప్రొడక్షన్ కావాలి. ఇంతకుముందు గర్ బిల్డింగ్ వాళ్ళు కూడా వచ్చి ఇది రోడ్, ఇది మీ పట్టభూమి కాదని చెప్పితే మేము దాని మీద కూడా కోర్టుకు పోయినాం. పీడబ్ల్యూడీ గవర్నమెంట్ నుంచి కూడా కొట్టాడినాం. కమిషనర్ మీద కూడా కేసు ఉంది. మున్సిపల్ కమిషనర్ మీద కూడా నడుస్తుంది. అన్ని దిక్కులో మేము ఎంత ప్రయత్నించినా గరీబోళ్ళు అని చెప్పి మా దగ్గర డబ్బులు లేవని ప్రత్యేకంగా ఇప్పుడు సైబర్ సిటీ డెవలప్మెంట్ వాళ్ళు ఇది ప్రత్యేకంగా రాత్రికి చేసిరు.